హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటనతో చైనా అప్రమత్తమైంది. భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో మాక్రాన్ను తన వైపు తిప్పుకునేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కుయుక్తులు పన్నుతున్నారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరైన 2 రోజుల తర్వాత ఫ్రాన్స్తో ఉన్న సంబంధాలపై చైనా కీలక ప్రకటన చేసింది. చైనా ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో జిన్పింగ్ ప్రసంగించారు. దేశాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించేందుకు మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానవాభివృద్ధి, శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం 2 దేశాలు కొత్త మార్గాన్ని అన్వేషించాలి. ఫ్రాన్స్తో సంబంధాలు బలపరుచుకునే విషయంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. వివిధ అంశాలపై మాక్రాన్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత పటిష్టంగా తయారవుతుంది అని జిన్పింగ్ అన్నారు. మాక్రాన్ భారత పర్యటన అనంతరం చైనా ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ దేశంతో సంబంధాలపై ఆ దేశం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. భారత్కు ఫ్రాన్స్ కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉంది. మాక్రాన్ భారత పర్యటనలో రక్షణ రోడ్ మ్యాప్ను ప్రకటించారు. దాంతోపాటు హిందూ మహాసముద్రం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్న పరిణామం చైనాకు టెన్షన్ కలిగిస్తోంది. ఈ క్రమంలో చైనా ఫ్రాన్స్ సంబంధాలను ప్రశంసిస్తూ ఆ దేశ అధికారిక మీడియా ప్రకటన జారీ చేసింది. హైటెక్ రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం ఉంది. ఏరోస్పేస్, అణు, పునరుత్పాదక శక్తి వరకు 2 దేశాలు ఉమ్మడి పరిశోధన, అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించాయి అని మీడియా తన సంపాదకీయంలో పేర్కొంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.